చేస్తున్నారండి. మాకు న్యాయం జరుగుతలేదండి మచ్చిపూర్లోను. మచ్చిపూర్ రైతులందరూ కలిపి మా పంపలన్నీ ఈ రకంగా చేయించేస్తున్నారండి. పూరు గుడిసెలు అని చెప్పి పార్టీ అండి, జనసేన పార్టీ వచ్చి మాకు ఏ మేలు చేయలేదండి. మేము రెక్కల మొక్కలు చేసుకుని కట్టుకున్న కొంపలు కూల్ చేస్తున్నారండి. మేము ఏమైపోవాలండి? ఎప్పుడైనా ఆపు చేయమని అంటే ఆపు చేస్తలేదండి. ఈ అంటే పూరు గుడిసెలు అండి, రేకు చెట్లు అండి. న్యాయం లేదండి మాదిగోళ్ళకి న్యాయం లేదండి. మచ్చిపూరు కాపులు మాకు న్యాయమే జరగనిస్తలేదు. పొద్దున మేము ఎంతో అడ్డుపడ్డామండి. మమ్మల్ని అందరినీ మరి పోలీసు లేడీస్లు అందరూ మమ్మల్ని గెంటేసి తోసేసి మమ్మల్ని నానా విధాలుగా హింసలు పెట్టారండి. బండాలు ఎట్లా మా మాట ఎవరు వినలేదండి. ఇది అన్యాయం కాదండి. ఇది అన్యాయం అని అడ్డగించే వాళ్ళే లేరు మాకు. మేము ఏం చేసామనండి? ఇక్కడ మేము 200 సంవత్సరాలు పట్టించుకుంటున్నామండి. 200 సంవత్సరాలు పట్టించుకుంటుంటే అబ్బాయి 15 సంవత్సరాలు పట్టించుకుంటున్నారని నెంబర్లు వేసి ఉన్నది లేనిది ఉన్నదిగా తారుమూరలు చేసేసి ఊరు ఏకమై కేవలం సెక్రటరీ చేసింది ఇదంతా. సెక్రటరీ గారే చేశారు ఇవన్నీ పురమాయించి. మాకు గడువు ఇవ్వండి అని మేము అడిగాం. మాకు రేపు ఆయుధ ఉందండి, మేము ఆయుధ చూసుకున్నప్పుడు చేతురుగానంటే మా మాట అస్సలేం లేదండి. వినకుండా ఇలా పురమాయించేసి అన్యాయంగా అక్రంగా మా కొంపలు కూల్ చేశారండి. మాకు న్యాయం జరగాలండి. ప్రధానంగా మేము రోడ్డు అడిగామండి. రైతులకు మాకు పొలాలు అడ్డున్నాయి కదండి. రోడ్డు అడిగినందుకు ఈ గొడవలు. రోడ్డు అడిగినప్పుడు పంచాయతీ ఏం చేసిందండి? మాకు సహకరించి పొలాల కొలతలు వేయించిందండి. మా పక్షాన్ని కొలతలు వేయించాక తర్వాత ఏం చేశారంటే మళ్ళీ పంచాయతీ మరి కాపులు ఏం చేసుకున్నారో తిరిగి మళ్ళీ మా మీద కేసు వేసారండి. కేసు వేసి నోటీసులు పంపిస్తున్నారు. ఇదండి జరిగింది సార్. రోడ్డు అడిగినందుకు మమ్మల్ని ఈ రకంగా మెయిన్ కారణం కూడా ఉన్నారు. ఇందులో పెద్దల దగ్గరికి వెళ్తుంటే అబ్బాయి మీకు న్యాయమే జరుగుతుంది, మీ ఇల్లులు పడగొట్ట, మీ దీపాలు ఆరిపెట్ట అని అంటే ఎంతో మంది కాళ్ళు మొక్క ఊరంతా తిరిగాం. మరి జనసేన ప్రెసిడెంట్ దగ్గరికి, సెక్రటరీ దగ్గరికి, అందరి దగ్గరికి మేము కాళ్ళు అట్టుకున్న రోజే కానీ అట్టుకున్న రోజు లేదు. అమ్మ మీకు న్యాయం జరుగుతుంది, తీతే అన్న అరుగులు బాత్రూములు అడ్డొచ్చినాయి తీతామన్నారు. అసలే రైతులకు మాకు ఏం అడ్డు ఉందండి? ఏం అడ్డు లేదండి. ఇప్పుడు రైతులు బాగా పగట్టేశారండి మా మీద. మరి మేము ఎప్పుడో 200 సంవత్సరాలు పట్టించి ఉంటున్నామండి. పూరు గుడిసెలు ఉన్నప్పుడు పొమ్మనలేదండి మమ్మల్ని. వయస్సు కట్టించాడండి, తలాలు ఉంటే చూపించండి అని అంటే మాకు లోన్ కూడా ఇచ్చాడండి. 33,000 మాకు లోన్ ఇచ్చాడు. మాకు మరి ఎంగేజ్మెంట్ పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఒరిజినల్ పట్టాలు ఇచ్చాడండి 4 మిగతా వాళ్ళకి ఇస్తానన్నారు. ఇంకో గొడవ వచ్చాక పంచాయతీలు ఆఫ్ చేసేసారండి. మాకు ఇమ్మని కట్టుకున్నా ఉండే సంపుకునే కట్టుకున్నా ఉండే చేశారండి. మాకు ఏమి లేదు, రేటు మీద మాకు తినలేదు, కట్టుకుంటాక అప్పుడు రాకుండా చేసేసారండి. మా బతుకు అయిపోయింది సార్. న్యాయం చెప్పారా చెయ్యండి సార్. ఇంకెందుకన్నా మేము ఏమి చేయలేమండి బాబు. రోడ్డు గురించి అడిగామండి. అడిగినందుకు కాపులందరూ కక్ష పట్టేసి మా మీద మరి రోడ్డు గురించి అడిగినందుకు మాకు ఇళ్ళకి ఎట్టేసి మరి ఇళ్ళన్నీ పడగొట్టేసి ఇలా చేశారండి. అయినా లోన్ ఇచ్చినా కట్టుకున్నామండి. లోన్ ఇచ్చారండి మాకు. అది ఎవరమైనా ఇటువరకే లోన్ ఇస్తే ఆ లోన్ మీద కట్టుకున్నామండి. కట్టుకుంటే ఆ కట్టుకున్న ఇళ్ళే ఇప్పుడు ఇలా పడగొట్టేస్తున్నారండి. మాకు ఇప్పుడు ఏమీ గత్యంతరం లేదండి. కట్టుకునే పరిస్థితి కూడా లేదండి మాకు. మేము బతికితే అవతల అవుతుందండి. పిలిచిన మీద బతుకుతున్నాము. ఎలా కట్టుకుని ఎలా ఉండాలి ఏం మాకు ఏం అర్థం కావట్లేదండి. చనిపోవాలో బతికాలో కూడా తెలియలేదండి మాకు. మా పరిస్థితులు ఇలా చేస్తున్నారండి. రైతులందరూ ఏకమయ్యండి ఇలా చేస్తున్నారండి.